మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఆదివారం వంటగదిలో ఈ చిన్న పని చేస్తే చాలు మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. మీ దరిద్రాలన్నీ కూడా పోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అలాగే మీ ఇంట్లో ఉండే సమస్యలన్నీ కూడా వెళ్ళిపోతాయి. చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. మరి ఆదివారం రోజు వంటగదిలో ఏ వస్తువు పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందు ఒక చిన్న కథను విందాం. ఒకసారి ధర్మరాజు మార్కండేయ మహర్షితో, మహర్షి, పూర్వము అగ్నిదేవుడు ఎందుకు తపస్సు చేశాడు? అంగీరసుడు అగ్నిగా మారడానికి కారణం ఏమిటి? అగ్నులు ఎన్ని విధాలు వివరిస్తారా అని అడిగాడు. దానికి మార్కండేయ మహర్షి, ధర్మనందన, అగ్నిదేవుడు హవ్యవాహనుడు. యజ్ఞయాగాదులలో వేసే హోమ ద్రవ్యాలను అగ్నిదేవుడు దేవతలకు చేరుస్తూ ఉంటాడు. ఇలా ఒకే పని చేస్తూ విసుగు చెందిన అగ్నిదేవుడు హవిస్సులను అందించటం మాని అడవులకు వెళ్ళి తపస్సు చేయనారంభించాడు. అతని దేహం కృశించిపోయింది. అగ్ని మనసులో, నేను ఇలా నా విధులను విడిచి తపస్సు చేసుకుంటున్నాను ఏమిటి? నేను లేకపోతే లోకం స్తంభించదు కదా. అలా స్తంభిస్తే బ్రహ్మదేవుడు వేరే ఒకరిని నా పదవిలో పెట్టాడా? ఇక నేను ఇక్కడ ఉండక వెంటనే పోవలేను అని తలచి తపము చాలించి తన స్వస్థలమునకు వెళ్ళుచూ ఉండగా బ్రహ్మదేవుడు తన పదవిలో నియమించిన అగీరసుడనే అగ్ని 3 లోకాలలో అగ్ని కార్యములు నిర్వర్తించటం చూసి భయపడ్డాడు. తిరిగి వెళ్ళబోతున్న అగ్నిదేవుణ్ణి చూసి అగీరసుడు, అగ్నిదేవా, నీవు పాపరహితుడవు, ముల్లోకాల చీకటిని ప్రారదోలగలవు. బ్రహ్మదేవుడు మొదట నిన్ను ఈ పదవిలో ఉంచాడు గనుక నీవు నీ పదవిని సంశయించక తీసుకొనుము. నేను ఈ పదవిలో ఉండలేను అన్నాడు. దానికి అగ్నిదేవుడు, అయ్యా, నా కీర్తి లోకాలలో నిశ్చేష్టమైపోయింది. ముల్లోకాలలో పూజలందుకుంటున్నావు కనుక ఈ అగ్ని పదవి నీకే గాని నాకు పనికిరాదు. నీవు చెప్తున్నావు గనుక నీవు ప్రథమ స్థానంలో ఉండు, నేను 2వ స్థానంలో ప్రజాపత్య అగ్నిగా ఉంటాను అన్నాడు. ఆ మాటలు విన్న అగీరసుడు, దేవా, నీవు నన్ను అలా ఆజ్ఞాపించవలదు. ప్రథమ పదవి నీదే. నన్ను నీ కుమారునిగా అంగీకరించి ఆదరింపుము అని వేడుకున్నాడు. అగ్నిదేవుడు అందుకు అంగీకరించాడు. ఈ విధంగా అగీరసుడు 2వ అగ్నిగా ప్రకాశించసాగాడు. ఒకసారి కార్యభారంతో అలసిపోయిన అగ్ని అధర్వణితో ఇలా చెప్పాడు. యజ్ఞయాగాదులలో సమర్పించే హవిస్సులను దేవతలకు అందించి నేను అలసిపోయాను. ఇకపై ఆ కార్యాన్ని నీవు నిర్వర్తించు అని చెప్పి అగ్ని సముద్రంలో దాక్కున్నాడు. దేవతలందరూ అగ్ని ఎక్కడున్నాడో తెలియక వెతకసాగారు. ఇంతలో సముద్రంలోని చేపలు అగ్ని సముద్రంలో దాక్కుని ఉన్న విషయం దేవతలకు అందించాయి. అగ్నిదేవుడు ఆగ్రహించి, మీ చాపజాతిని మానవులు నిర్ధాయులై తినెదరుగాక అని శపించాడు. దేవతలందరూ అగ్నిదేవుని దగ్గరకు వచ్చి, అగ్నిదేవా, నీవు యథావిధి మాకు హవిస్సులను అందించు అని అడిగారు. కానీ అందుకు అగ్ని సమ్మతించక శరీరాన్ని విడిచి భూమిలో ప్రవేశించాడు. భూమిపై పడిన అగ్ని నుండి అనేక ధాతువులు ఆవిర్భవించాయి. చీము నుండి గంధకం, ఎముకల నుండి దేవదారు, వృక్షములు, కఫం నుండి కర్పూరం, పిత్తం నుండి పచ్చలు, వాతము నుండి నల్లటి పాషాణము, గోళ్ల నుండి అబ్రకము, రక్తనాళముల నుండి పగడములు ఏర్పడ్డాయి. అగ్నిదేవుడు భూగర్భంలో తపస్సు చేసుకుంటున్నాడు. అధర్వుడు అగ్ని కార్యములన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉన్నాడు. దేవతలంతా అధర్వుణ్ణి పూజిస్తూ ఉన్నారు. అధర్వుని కాంతిని దేవతలు అతనిచ్చే తృప్తి పడటాన్ని ఓర్వలేక అగ్ని బయటకు వచ్చి మరలా హవిస్సును అందిస్తానని ముందుకు వచ్చాడు. ధర్మజ, ఆ విధంగా ఎందరో అగ్నులు ఉన్నా అందరిలో వెలిగే అగ్ని ఒక్కటే అన్నాడు మార్కండేయుడు. ఇక వీడియోలోకి వస్తే ఆదివారం రోజు ఈ వస్తువులను వంటగదిలో పెట్టడం వలన అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇంట్లో ఉండే కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. తిరుగులేని యోగం ప్రాప్తిస్తుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. మీ ఇంట్లో తరచుగా గొడవలు జరుగుతూ ఉన్న, అనారోగ్య సమస్యలు
వస్తూ ఉన్నాయని బాధపడుతూ ఉన్నా, కష్టాలు వస్తూ ఉన్నాయని దిగులు చెందుతూ ఉన్నా, అలాంటి వాటి నుండి మీరు ఈజీగా బయటపడాలంటే వంటగదిలో ఆదివారం రోజు ఈ ఒక్కటి పెట్టి చూడండి. రాత్రిపూట వంటగదిలో దీనిని పెట్టుకుంటే తెల్లవారేసరికి మీరు అద్భుతాలను చూస్తారు. సమస్యల నుండి చాలా ఈజీగా బయటకు రాగలుగుతారు. కాబట్టి అందరూ ఈ చిన్న పనిని చెయ్యండి. ఆదివారం అనేది చాలా ప్రత్యేకమైన రోజు. మామూలు రోజుల కంటే ఆదివారం ఎక్కువ శక్తిని కలిగి ఉంటుంది. ఎందుకంటే ఆదివారం రోజు సూర్యశక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. ఆదివారం రోజు చేసే పరిహారాలు ఖచ్చితంగా మంచి శుభ ఫలితాలను ఇస్తాయి. ముఖ్యంగా ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిహారాన్ని ఆదివారం రోజు విధి విధానాలతో ఆచరిస్తే తప్పకుండా మంచి శుభ ఫలితాలు వస్తాయి. తప్పకుండా సిద్ధిస్తుంది కూడా. ఇంట్లో దరిద్రాలు ఉన్నాయి, ఎప్పుడు చూసినా గొడవలు జరుగుతూనే ఉన్నాయి, పిల్లలు మా మాట వినరు, భర్త కూడా నా మాట వినట్లేదు, భార్యాభర్తల మధ్య ఎప్పుడు చూసినా కూడా గొడవలు జరుగుతూనే ఉన్నాయి, ఎంత సంపాదించినా ఆ డబ్బు వేస్ట్గా అయిపోతూ ఉంటుంది, వృధాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది అని అనేక మంది బాధపడుతూ ఉంటారు. ఇలాంటి బాధలు ఉన్న ఎవరైనా సరే ఆదివారం ఈ పరిహారం చేస్తే సమస్యలు, కష్టాలు, నష్టాలు, జనాల ఏడుపు, దిష్టి, కళ్ళు, కుతంత్రాలు ఇవన్నీ కూడా పోతాయి. ఈ పరిహారానికి కావలసినవి ఏమిటి అంటే పటిక, నల్ల నువ్వులు, చిటికెడు పసుపు, కుంకుమ, ₹1 బిళ్ళ. ఈ వస్తువులు ఉంటే సరిపోతుంది. ఆదివారం రోజు ఉదయం నుండి సాయంత్రం మీరు ఏ పనులు చేసినా పర్వాలేదు, రాత్రికి ఈ పరిహారం చేసుకోవచ్చు. మరి ఏం చెయ్యాలి అంటే ఆదివారం రాత్రి చక్కగా కిచెన్ను క్లీన్ చేసుకోండి. చాలామందికి ఈ అలవాటు ఉంటుంది. మీకు ఆ అలవాటు లేకపోతే క్లీన్ చేయకపోయినా పర్వాలేదు. ముందు ఒక చిన్న గిన్నెను తీసుకోండి. అందులో 2 స్పూన్ల నల్ల నువ్వులు పోయండి. ఆ నువ్వులపై కొంచెం పటికను పెట్టండి. ఈ పటిక వలన దిష్టి పోతుంది. నల్ల నువ్వుల వలన నకారాత్మక శక్తులు, నెగిటివ్ ఎనర్జీ, చెడు ప్రయోగాలు పోతాయి. ఇలా నువ్వులు, పటిక వేశాక వాటిపై కొంచెం పసుపు, కుంకుమలు కూడా వేయండి. ₹1 బిళ్ళను కూడా వేయండి. ఆ తర్వాత ఈ బౌల్ను మీ వంటగదిలో ఏదో ఒక మూల పెట్టండి. ఏ మూలలో అయినా సరే పెట్టుకోవచ్చు, కానీ రహస్యంగా ఎవ్వరికీ కనిపించకుండా ఉండే విధంగా పెట్టండి. అలా పెట్టేసి రాత్రంతా కూడా వదిలివేయండి. మరునాడు ఉదయం లేవగానే నువ్వులను, పటికను, పసుపు, కుంకుమను, ₹1 బిళ్ళను తీసి మీ ఇంటికి కొంచెం దూరంలో ఎక్కడైనా సరే ఒక చెట్టు మొదట్లో పాతేయండి లేదా పోసేయండి. ₹1 బిళ్ళను కూడా చెట్టు మొదట్లో పడేయండి. ఇలా చేయటం వలన మీ ఇంట్లోని దరిద్రాలన్నీ కూడా పోతాయి, జాతకం బాగుపడుతుంది, జీవితం అద్భుతంగా మారుతుంది. కాబట్టి మీరు కూడా రేపు ఆదివారం రోజు వంటగదిలో ఈ పరిహారం చేసి దుఃఖాలను, బాధలను తొలగించుకోండి. హాయిగా, సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.